మట్కా కింగ్ వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్లో. యాక్చువల్గా చాలా రోజులైంది వచ్చి. చాలా బాగుంది సిరీస్. 100% చూడాల్సిన ఒక వెబ్ సిరీస్ అనమాట. మట్కా కింగ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అంటే విలేజ్లో బెట్టింగ్స్ అవి ఇవి చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ మామూలుగా తక్కువ మందికి తెలుసు. అండ్ మెజారిటీ పీపుల్ తెలియదు. ఈ యంగ్ కుర్రాళ్ళు కొంచెం తొందరగా ఫాస్ట్గా డెవలప్ అవుదామని అనుకుంటారు కదా, ఈ బెట్టింగ్ వాళ్ళకి ఎక్కువ మట్కా కింగ్ గురించి తెలుస్తుంది. బట్ ఈ సిరీస్లో మట్కా కింగ్ గురించి టోటల్, మట్కా అంటే ఏంటిది, అసలు అది ఎట్లా స్టార్ట్ అయింది, అది ఎట్లా ఆడతారు, దాంట్లో ఎట్లా గెలుస్తారు, దాంట్లో ఎంతమంది ఇదయ్యారు, కొంత బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇదంతా కూడా కవర్ చేసి ఈ వెబ్ సిరీస్లో ప్లేస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ ఏంటిదంటే, మట్కా కింగ్ మెయిన్ స్టోరీ ఏంటిదంటే, ఈ మట్కాని స్టార్ట్ చేసిన పర్సన్ యాక్చువల్గా వేరే వేరే అప్పుడు 1947లో ముంబైకి వచ్చి, ముంబైలో ఒక ఏమంటారు మిల్లులో పని చేసుకుంటూ ఉన్న ఒక పర్సన్, అతని లైఫ్లో శాలరీ సరిపోక అతని భార్యని కరెక్ట్ చూసుకోలేని ఒక స్థితిలో ఉంటాడు. వాళ్ళ తమ్మునికి కష్టం వస్తుంది, అంటే డబ్బులు ఇవ్వాల్సిన ఒక సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు అతను ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళ వైఫ్ నగలు అమ్మేసి అప్పుడు మట్కా వ్యాపారాన్ని స్థాపిస్తాడనమాట. సో ఆ మట్కా వ్యాపారం చిన్న చిన్న బెట్టింగ్స్, 10 పైసలు 20 పైసలు. ఎందుకంటే స్టార్టింగ్లో 1947 అంటే అప్పుడులో 10 పైసలు 20 పైసలు ఇవే చాలా ఎక్కువ అనమాట. సో వాటితో ఈ మట్కా బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట. ఆ మట్కా బిజినెస్ స్టార్ట్ చేసి తను ఏ స్థాయికి వెళ్తాడంటే, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక మట్కాకి రాజ్యం కదా, చిన్న స్థాయి నుంచి ఆ మిల్లులో జరుగుతున్న వ్యాపారం నుంచి ఒక ఇండియా లెవెల్లో, ఇండియా మొత్తంలో మట్కా వ్యాపారాన్ని స్థాపిస్తాడనమాట ఒక బ్యాక్గ్రౌండ్ లెవెల్లో. దానికి గవర్నమెంట్ కూడా ఆబ్జెక్ట్ చేసే లెవెల్కి రీచ్ అవుతాడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి. అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మిల్లులో పనిచేసే ఒక పర్సను ఈ మట్కా సామ్రాజ్యానికి అధినేత అవుతాడు. ఇదంతా కూడా ఈ సిరీస్లో కవర్ చేశారు. అండ్ చాలా వరకు ఈ సిరీస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అంత సంపాదించి ఒక ఒక మట్కా కింగ్గా ఎదిగిన ఒక బ్రిడ్జ్ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్, యాక్చువల్గా ఇదంతా స్టోరీ కూడా రియల్ లైఫ్ స్టోరీస్ మీద బేస్ అయి తీసిన ఒక వెబ్ సిరీస్ అనమాట. అంటే టోటల్ 100% ట్రూత్ కాదు, బట్ ఆ 1960-70లో జరిగిన ఈ మట్కా వ్యాపారం ఏదైతే హైలీ ఒక సబ్జెక్టుగా మారిందో, ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ను ఇవన్నిటిని కూడా కలిపి ఒక డైలాగ్ వర్షన్ అవన్నీ చేంజ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఈ మెయిన్ క్యారెక్టర్ బ్రిడ్జ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆ క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ మట్కా కింగ్ని స్థాపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బేస్ చేసుకునే తీసిరని చెప్పేసేది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దీంతో పాటు ఈ ఇతను ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే, తన ఫ్యామిలీ కోసం ఈ బిజినెస్లోకి దిగుతాడు. అంటే ఈ మట్కా వ్యాపారం స్టార్ట్ చేసింది అతని ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం కోసం, అతని ఫ్యామిలీని బెనిఫిట్ చేసుకోవడం కోసం. బట్ వన్స్ ఈ మట్కా వ్యాపారంలో దిగిన తర్వాత ఆ మట్కా కానీ ఆ పైసలు ఆశతో అదంతో వీళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టేయడం, అతని రిలేషన్షిప్స్ని అన్నిటినీ కట్ చేయడం, ఎవరిని కేర్ చేయకపోవడం, అతనే నిర్ణయాలు తీసుకొని అతనికి మనసుకు నచ్చింది చేస్తూ వెళ్తాడనమాట. అట్లా చేస్తూ వెళ్ళి ఎట్లా ఒక మనిషి స్టార్టింగ్ నుంచి, అంటే ఏమి లేని వ్యక్తి నుంచి ఒక రైజింగ్, అంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయి దాని తర్వాత ఎట్లా అతను దిగజారిపోయిండు, ఈ దిగజారిపోయిన విషయానికి గల కారణాలు ఏంటిది, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో ప్యూర్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసారు ఈ సిరీస్లో. అండ్ మన ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం ఏదో చిన్న జరకలాగా అనిపిస్తుంది, కానీ వన్స్ మనం ఫస్ట్ సీజన్ ఎండ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట మట్కా బిజినెస్. ఈ మట్కా బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా అతను రియల్ లైఫ్లో నుంచి, అంటే తన వైఫ్ చిట్టీలు వేస్తారు కదా, ఈ చిట్టీలు వేయడం ఇవన్నీ, అంటే అతని డైలీ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ నుంచే ఈ మట్కా వ్యాపారం అనేది ఐడియా అతనికి వస్తుంది అనమాట. ఈ ప్యాక్ ఉంటుంది కదా, ప్యాక్ ఆడతారు కదా మామూలుగా, ఆ ప్యాక్ ఆట నుంచి అతను ఆ కార్డ్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా. అండ్ కొన్ని ఇన్సిడెంట్లు అయితే అసలు బ్రిలియంట్గా అనిపించినాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ అతను ఫ్లైట్లో ఉన్నా కూడా మట్కా వ్యాపారంలో కొన్ని టైమింగ్స్ ఉంటాయి. 9 o'clock ఓపెనింగ్, 12 o'clock క్లోజింగ్ ఇట్లుంటాయి కదా. ఈ టైంలో అతను ఫ్లైట్లో ఉంటాడు. ఆ ఫ్లైట్ డిలే ఉన్నప్పుడు కూడా అతను టైమింగ్ ప్రకారం ఆ కార్డ్ ఓపెన్ చేసి ఆ నెంబర్స్ అనేటివి
కిందకు చేరేశారనమాట. దాని ద్వారా ఈ ఫోన్స్ ద్వారా అన్నీ కనెక్ట్ అయిపోయి అందరికి కూడా ఆ నెంబర్స్ తెలిసిపోతాయి. సో ఇంత డీటెయిల్గా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి తీసిన ఒక సిరీస్ అనమాట. అండ్ చాలా బాగుంది. ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, విజయ్ యాక్టర్ ఎవరైతే, మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అసలు బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా మేజర్లీ అందరు కొత్తోళ్ళే, బట్ మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నోన్ ఫేసెస్ తీసుకున్నారు. అండ్ చాలా బ్రిలియంట్గా 1960-70 బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేసి ఆ ముంబైని కరెక్ట్గా క్రియేట్ చేసి దాంట్లో భాగంగా ఈ వెబ్ సిరీస్ని చేయడం జరిగింది. అండ్ అమెజాన్లో ప్లే అవుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైతే తన లైఫ్ని ఫాస్ట్ ట్రాక్ చేద్దాం, అంటే ఫాస్ట్ ట్రాక్ అంటే కొంచెం తొందరగా ముందుకెళ్ళిపోదాం, ఆ మ్యాజిక్ని తొందరగా ఈ లక్కీ డ్రా ద్వారా, ఇలాంటి మట్కా ద్వారా ఎవరైతే ముందుకు వెళ్దామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫిలిం చూసినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇలాంటి సిరీస్ అనేటివి కరెక్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మనీ కావాలి, ఇవన్నీ ఫేమ్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఆశపడతారు. ఆశపడడంలో తప్పే లేదు, 100%, నో డౌట్ అందులో. బట్ ఒక డిసిషన్ మనం తీసుకుంటున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలు డెఫినెట్గా అంతే తీవ్రంగా ఉంటాయి అండ్ అంత బ్యూటిఫుల్గా కూడా ఉండొచ్చు. కానీ ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, దాని అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ఆలోచించి తీసుకోవడానికి ఇలాంటి ఫిలిం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది అనమాట. ఇట్లా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి జరగడానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ వెబ్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వన్స్ మీరు చూసిన తర్వాత మీకే ఈజీగా అర్థమవుతుంది, నేను చెప్పడం ఏముంది కానీ. అండ్ 8 సీజన్లు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఏం సాంగ్స్ అక్కడక్కడ వస్తాయి, అవి చాలా చిన్నగానే కానీ బట్ క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్గా ఫుల్ లెంత్ డ్రామా, లిటిల్ యాక్షన్, కానీ ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్ అవన్నీ కాకుండా ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఈ వెబ్ సిరీస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ వాచ్ దిస్ మట్కా కింగ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ వాట్ ఐ హోప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.